హార్డ్ వర్క్, డెడికేషను, ఎఫర్ట్స్, కష్టం ఉంటే ఆపోజిట్ టీంలో ఎంత స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నా, ఎంత తోపుతురుముకాలు ఉన్నా గెలవచ్చు అనడానికి ఈరోజు మ్యాచ్ మంచి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌లో రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టిర్రు. పంజాబ్ కింగ్స్ వాళ్ళు పెట్టలేదని కాదు, వాళ్ళ టైం బాగలేదు అనుకోవచ్చు. కానీ వాళ్ళకంటే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు చాలా బాగా కష్టపడి ఆడిర్రు అని చెప్పుకోవచ్చు. ఆల్రైట్. ఈ మ్యాచ్ గురించి మనం రివ్యూ మాట్లాడుకుందాం. ఎట్లా జరిగింది, ఏంది కథ. అండ్ చెన్నైకి సంబంధించి చెన్నైకి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ మ్యాచ్ గురించి రేపు వీడియో చేస్తా. ఎవరు చేద్దాం అనుకున్నా కానీ అప్పుడు గొంతు అస్సలు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా చాలా టఫ్ ఉంది. ఈ వీడియో కంప్లీట్ చేసి రేపు ఆ వీడియో పెడతా. అట్నే ఎస్ఆర్హెచ్కి సంబంధించిన వీడియో కూడా రేపే పెడతా. అది ప్రివ్యూ వీడియో. ఓకేనా? చలో, ఆ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టురు, అలానే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకొని, పాతలకు లైక్ కొట్టురు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. నా కష్టానికన్నా లైక్ చేయరు. ఓకే, ఎవడరా కష్టపడమంటుంది నిన్ను అంటారా? పడుకో, మూసుకొని పడుకో, చెప్పకపోతే ఏమైంది, వచ్చే 100 వ్యూస్ కంటారా? ఆ 100 మందిని కూడా ఏమంటారు, 100 మందిని కూడా డిసప్పాయింట్ చేయొద్దని చెప్పి చేస్తున్నా అనుకోరి. ఆల్రైట్. ఫస్ట్ థింగ్, పంజాబ్ కింగ్స్ ఓడిపోవడానికి కారణం వీళ్ళు పెట్టిన మార్క్ పెద్దదబ్బా. 205 రన్లు కొట్టాలి, 205 చేజ్ చేయాలి, 206 కొట్టాలి అన్నప్పుడే పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్స్కి కొంచెం ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ ఆటోమేటిక్ బిల్డ్ అవుతుంది. కొట్టలేరా, పంజాబ్ కింగ్స్ తోపే కదా అంటే, తోపు కావచ్చు, తురుము కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, 206 కొట్టాలి అని మనసులో ఉంటుంది కదా. 150 కొట్టాలి, 160 కొట్టాలి, 180 కొట్టాలి అయినా కానీ గట్టిగా దిగుతారు. 206 కొట్టాలని కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ తోటే స్టార్టింగ్లోనే కొంచెం పవర్ ప్లేలోనే ఊపందుకోవాలన్న టెన్షన్లో జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన ఫామ్కి ఫట్ట వికెట్లు పడ్డాయి. ఈరోజు మ్యాచ్ గెలవడానికి మెయిన్ రీజన్స్ ఎవరెవరంటే, ఆ స్కోర్ని సెట్ చేసి పెట్టిన యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, నితీష్ రాణా, హిట్మేర్, ధ్రువ్ జురేల్, వీళ్ళందరూ. అందులో మెయిన్గా యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ మెచ్చుకోవాలబ్బా. 89 రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. తోపు, నెక్స్ట్ లెవెల్. మళ్ళీ వీళ్ళ స్ట్రైక్ రేట్ చూడుర్రి, 45 బాలలో 67 కొట్టిండు జైస్వాల్, 148 స్ట్రైక్ రేట్. సంజు శాంసన్ 26 బాలలో 35 కొట్టిండు, 146. రియాన్ పరాగ్ అయితే స్టార్టింగ్లో పాపం అసలు కనెక్టే కాలేదు, బాలే కనెక్ట్ అవుతుంది, అయ్యో అన్నట్టు సెన్స్లో కష్టపడతాడు, ఊపుతాడు కానీ కనెక్ట్ అయితే లేదు. గట్టిగా ఆడాలనుకుంటాడు కానీ వర్కౌట్ అయితే లేదు. అయ్యో అనుకున్నా. కడిగేస్తే లాస్ట్ మూమెంట్లో మంచి ఊపు అందుకున్నాడు. 25 బాల్లో 43 రన్లు కొట్టిండు, 172 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసిండు. సూపర్గా అనిపించింది. సంజు శాంసన్ అయితే 6 4లు కొట్టిండు అబ్బా, అందులోనే స్కోర్ అంత వచ్చింది. రియాన్ పరాగ్ 6లు అంటే ఇచ్చిండు, 3 6లు 3 4లు. ఇక హిట్మేర్ 20 రన్లు కొట్టిండు అబ్బా, 166 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసిండు, 20 రన్లు కొట్టిపోయాడు. సో ఇక్కడికే ఫుల్ స్కోర్ అయిపోయింది, 205 స్కోర్ అయింది. సో దీన్ని చేంజ్ చేద్దామని వాళ్ళు వచ్చారు. కానీ శ్రేయస్ అయ్యర్ ఇవాళ మంచి క్యాప్టెన్సీ చేసినట్టుగా అనిపించలేదు. సంజు శాంసన్ రాక క్యాప్టెన్సీకి వచ్చిన అబ్బాయి, ఇవాళ క్యాప్టెన్సీ సంజు శాంసన్ చేసిండు. మామూలుగా రియాన్ పరాగ్ చేస్తున్నాడు కదా, అంటే మనోడు సంజు శాంసన్ ఓన్లీ బ్యాటింగ్ వచ్చేసి మిగతా టైం అంతా రెస్ట్ తీసుకున్నాడు మొన్నటి దాకా. కానీ ఇప్పుడు కంప్లీట్ క్యాప్టెన్సీకి వికెట్ కీపింగ్ కూడా వచ్చిండు. ఇంజురీ ఉండే కదా, ఫింగర్ ఇంజురీ, దానికి రాలేదు కదా. వాళ్ళు వచ్చిండు, భలే డీల్ చేసిండు అనిపించింది. ఫస్ట్ థింగ్, శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ చూస్ చేసుకోవడంలో మిస్టేక్స్ జరిగినాయి అనిపించింది అబ్బా. హర్షదీప్ సింగ్ ఓకే, డీసెంట్లీ గుడ్. హర్షదీప్ సింగ్ దానిలో కూడా కొట్టినప్పుడు బౌలింగ్ మార్చిండు. అయితే మ్యాక్స్వెల్ దానిలో స్కోర్ రాలేదు, జస్ట్ 1 ఓవర్ వేస్తే 6 రన్లు మాత్రమే ఇచ్చాడు. మ్యాక్స్వెల్కి ఇంకో ఓవర్ ఇవ్వలేదు. నాకు ఎందుకు ఇవ్వలేదు అర్థం కాలేదబ్బా. అయితే ఇప్పుడు మార్కస్ స్టోయినిస్ దానిలో ఉతుకుతుర్రు. అసలు 20th ఓవర్లో మార్కస్ స్టోయినిస్కి ఎందుకు ఇవ్వాలి? మార్కస్ స్టోయినిస్కి ఇస్తే స్కోర్ పెరుగుతుంది కదా. లాస్ట్ ఓవర్లో ఎంత స్కోర్ వచ్చింది చూసినారు కదా, 19 రన్లు ఇచ్చిండు స్టోయినిస్. మరి మార్కస్ స్టోయినిస్ దానిలో ఉతికారెత్తురు అన్నప్పుడు మార్కస్ స్టోయినిస్కి ఇచ్చే బదులు ఇంకా వైశాఖ్ విజయ్ కుమార్ ఎడవేయండు. వైశాఖ్ విజయ్ కుమార్ గమ్మత్ వేసిండు కదా, వికెట్ ఫటఫట తీసిండు కదా. వైశాఖ్ విజయ్ కుమార్ నేను పిలవచ్చు కదా, తీసుకోవచ్చు కదా, తీసుకోలేదు ఎందుకు? నాకు అర్థం కాలేదబ్బా అది. మ్యాక్స్వెల్ అంత బాగా చేసినప్పుడు ఇంకో ఓవర్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలే? ఇప్పుడు యుజ్వేంద్ర చాహల్ కాస్ట్లీ అయిపోతుండు. మార్కో జాన్సన్ కూడా 11.25 ఎకనమీ, 45 రన్లు ఇచ్చి 4 ఓవర్లలో. మరి మార్కో జాన్సన్కి ఒక ఓవర్ కట్ చేసి మ్యాక్స్వెల్కి ఇవ్వచ్చు కదా. మ్యాక్స్వెల్ వికెట్లు కూడా తీసింది కదా లాస్ట్ మ్యాచెస్లో. మ్యాక్స్వెల్కి ఎందుకు ఇవ్వలే? ఇలా మ్యాక్స్వెల్ బ్యాటింగ్లో కూడా మంచి ఫామ్లోకి వచ్చింది అబ్బా. మ్యాక్స్వెల్ ఆట చూస్తే ముద్దుగా అనిపిస్తుంది కదా. ఎంతమందికి మంచిగా అనిపించింది కదా కామెంట్ చేయరు. ఇక ఇది నాకు నచ్చింది ఏంటంటే, హయ్యెస్ట్
ఎకనామీలో పోతున్నారు, స్కోర్ ఇస్తున్నారు అన్న వాళ్ళకి లాస్ట్ ఓవర్లు ఎట్లా ఇస్తాను, లాస్ట్ ఓవర్లు ఇచ్చినావు. ఇట్లా కొంచెం ఆర్గనైజింగ్ మిస్టేక్ జరిగిందని చెప్పొచ్చు. ఇటు పోతే వీళ్ళ క్యాప్టెన్ అంటే వీళ్ళ సైడ్కి వచ్చి ఆర్ఆర్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ మెయిన్ ఆర్చర్ షోన్ టార్చర్ టు పంజాబ్ కింగ్స్ బౌలర్స్ అనాలి. టార్చర్ చూపించింది నిజంగా. ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్కి ప్రియాంచార్యని లేపేసాడు. కథం ప్రియాంచార్య ఖతర్నాక్ ఫామ్లో ఉన్నాడు. ప్రియాంచార్య వికెట్ బాయే. ఎంబటే శ్రేయస్ అయ్యర్ వికెట్ 4 కొట్టి అంటే రెండో బాల్కి వచ్చిండు, 4 కొట్టిండు, డాట్ 4 వికెట్. కమ్మలు లేచిపోతున్నాయి. అంటే శ్రేయస్ అయ్యర్ ఎక్స్పెక్ట్ చేసిన బాల్ రాలే. షార్ట్ బాల్ వస్తుంది అనుకున్నాడు, ఇంతవరకు బౌన్స్లు వేస్తుంది అనుకున్నాడు, ఇంతవరకు లేవగానే ఇట్లా గాలి లేపుదామని ఇట్లా కొట్టిండు. కానీ వికెట్లు ఎంత వచ్చింది, వికెట్లు వేసిపోయాడు. ఎక్స్పెక్ట్ చేసిన స్పీడ్ రాలే, ఎక్స్పెక్ట్ చేసిన హైట్ రాలే, పట్టుకొని వికెట్లు వేసిపోయింది. శ్రేయస్ అయ్యారు గత కొన్ని మ్యాచెస్గా అసలు అవుట్ అవుతలేడు మనిషి. అట్లాంటి మనిషిని అవుట్ చేసేసరికి పంజాబ్ కింగ్స్కి ఒక రెక్క కూల్చేసినట్టు అయిపోయింది. ఒక రెక్క పోయినాక ఇంకెక్కడెక్కడుతుంది అన్న సెన్స్కి వచ్చింది. ప్రభు సిమ్రన్ సింగ్ ఉన్నాడు కానీ పాపం తన స్టైల్లో ఆడలేకపోయాడు, కొట్టలేకపోయాడు. చాలా కష్టపడ్డాడు. 16 బాళ్ళల్లో 15 రన్లు కొట్టి అవుట్ అయినబ్బా. చాలా ఇబ్బంది పడ్డాడు. శ్రేయస్ అయ్యర్ 10 కొట్టిండు, ప్రియాంచార్య 0 మీద అవుట్ అయ్యాడు. మార్కస్ స్టోరీస్ అయితే 7 బాళ్ళల్లో 1 రన్ ఇచ్చిండు, అవుట్ అయ్యిండు. కథం ఇక అసలు ఎవ్వరు వచ్చినా బిస్కెటే. ఇక ఆ తర్వాత వచ్చింది నేహల్ వదేరా, గ్లెన్ మ్యాక్స్వెల్. వీళ్ళిద్దరే ఈ మాత్రం స్కోర్ అయింది అంటే కారణం అండ్ మ్యాచ్ మీద ఆశ, ఊపు, ఇంట్రెస్ట్, ఏదన్నా జరుగుద్ది, వారు ఇటు కూడా తిరుగుద్దేమో, మొమెంటం దొరుకుతుందేమో అనే ఆశలు వచ్చినాయంటే దానికి కారణం ఏంటంటే నేహల్ వదేరా 62 రన్స్ కొట్టిండు. 41 బాల్స్లో 62 రన్స్, 151 స్ట్రైక్ రేట్. ఇటు మ్యాక్స్వెల్ వచ్చి 21 బాల్స్లో 30 రన్స్ కొట్టిండు, 142 స్ట్రైక్ రేట్. కానీ వీళ్ళు ఊపు వచ్చిన తర్వాత ఇంకొంచెం రన్స్ కావాలి, వికెట్స్ ఉన్నాయి కదని చెప్పి కొంచెం ఊపిరి అనిపించింది. ఆ ఊపిరిలోనే వేరు. కానీ అస్త్రంగా బౌలింగ్లో వదేరా పోయిండు, తీక్షణ బౌలింగ్లో మ్యాక్స్వెల్ పోయిండు. క్యాచ్లు కూడా బాగా పట్టిరు అన్నట్టు, మామూలు కాదు. ఇప్పుడు ధ్రువ్ ఊరికొచ్చి క్యాచ్ అంటే ఇంపార్టెంట్ వికెట్లు కదా. యశస్వి జైస్వాల్కి పట్టిన క్యాచ్ కూడా మంచి క్యాచ్. సో వీళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత ఇంకా మన శశాంక్ సింగ్ వచ్చిండు, పెద్దగా ఏం స్కోర్ చేయలేదు. 13 బాల్ ఆడిండు, 10 రన్లే కొట్టిండు. సూర్యాంశ్ షెడ్గే వచ్చిండు, ఏమైనా వీక్తాడేమో అనుకుంటే 4 బాల్లో 2 రన్లే కొట్టాడు. ఎవరేం చేయలేదబ్బా. 155 రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అందులో మ్యాక్సిమం స్కోర్ అంతా ఉన్నది మన మ్యాక్స్వెల్, వదేరా ఇద్దరిదే. ఇక రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం జోఫ్రా ఆర్చర్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ శ్రేయస్ అయ్యర్ వికెట్ తీయకపోయి ఉంటే ఇట్లా జరుగుండకపోయేది మ్యాచ్. అంటే ఆ టీం మెయిన్ హార్ట్ శ్రేయస్ అయ్యర్. మనం నిలబడతాడు, మిగతా వాళ్ళు ఆడుతూ ఉంటారు. అట్లాంటి వికెట్ని తీసేసరికి ప్రియాంచార్య లాంటి మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ వికెట్ తీసేసరికి అక్కడ బలం పోయింది. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఇప్పుడు యుద్వీర్ అని ఒక కొత్త అబ్బాయిని తీసుకొచ్చారు. 2 ఓవర్లు వేసి 20 రన్లు ఇచ్చిండు. సందీప్ శర్మ 4 ఓవర్లు వేసిండు, 2 వికెట్లు తీసిండు, 21 రన్లు ఇచ్చిండు, 5 ఎకనమీ. మహేష్ తీక్షణ 4 ఓవర్లు వేసిండు, 26 రన్లు ఇచ్చిండు, 6 ఎకనమీ. చాలా కట్టుదిట్టమైన బౌలింగ్ చేసారబ్బా. కొట్టనీయ రాకుండా చేశారు. ప్రతి బాల్ కూడా చాలా అద్భుతంగా చేసిండ్రు. అండ్ ఇంకో టైట్ చేశారు బాగా. టైట్ చేసేసరికి వాళ్ళ వల్ల కాలే. కార్తికేయ అనే కొత్త ఆయన తీసుకొచ్చారు. కార్తికేయ దాంట్లో కొంచెం కొట్టిరు, ఒక 10 ఎకనమీ. అవసరంగా దానిలో ఒక 30 రన్లు కొట్టిరబ్బా, 9 ఎకనమీ ఉంది. కానీ స్పెషల్గా అయితే ఆర్చర్, సందీప్ శర్మ, తీక్షణ చాలా మంచి బౌలింగ్ చేశారు. దాంతో ఏమైందంటే మొత్తం ఇంకా వాళ్ళకి వశపల్లే, ఏం చేయాలని అర్థం కాలే. అండ్ సంజు శాంసంగ్ ఇక్కడ మెచ్చుకోవాలి. అద్భుతమైన స్పెల్స్ ఇస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఓవర్లు ఇచ్చి చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఫీల్డింగ్ కూడా బాగా చేసి మొత్తానికి అయితే ఆర్ఆర్ గెలవడానికి కంప్లీట్ సమిష్టి కృషి. ఇటు బౌలర్స్ అటు బ్యాట్స్మెన్స్ చాలా కష్టపడ్డారు. గెలవడానికి 100% వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టారు. సో పంజాబ్ కింగ్స్ వాళ్ళకి శ్రేయస్ అయ్యర్ పోయిండు, ప్రియాంచార్య పోయిండు, అటు ప్రభు సిమ్రన్ సింగ్ కొట్టలేకపోయిండు. ఇక వరుస ఒకరికి గ్లెన్ మ్యాక్స్వెల్, వదేరా వాళ్ళు ప్రాణం పెట్టి ఆడారు. అంతకుమించి వాళ్ళు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్. ఇంకెవరైనా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ఉంటే వర్కౌట్ అయ్యేది, లేదు కాబట్టి పోయింది. ఇది ఈ మ్యాచ్ ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.